ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఆఫీషియల్ వెబ్సైట్లోకి మనం వచ్చాం ఫ్రెండ్స్. ఫస్ట్ యూజర్ లాగిన్లోకి వెళ్ళి మీ ఐడి నెంబరు అని లాగిన్ చేసి మనము ఆఫీషియల్ వెబ్సైట్లోకి అని మీ వెబ్సైట్లోకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఆఫీషియల్ వెబ్సైట్ నోటిఫికేషన్కి వచ్చాం ఫ్రెండ్స్. మనము ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ నోట్ మెన్షన్ చేశారు. అంటే నోట్ ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్ మీరు పూర్తి చదవాలి. అంటే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏ పోస్ట్కి ఇస్తున్నారో మీరు ఆ క్యాండిడేట్కి అప్లికేబుల్ అవుతారా లేదా అని తెలుసుకోవాలి. బిలో గివెన్ ద మెను అంటే ఇక్కడ ఉంటాయి పాయింట్స్ ఇట్ దట్ ద సెలెక్షన్ వుడ్ బి ద పోస్ట్ వైజ్ జోనల్ వైజ్ ఆప్షన్స్ ఉంటాయి పాయింట్. అంటే మీరు ఏ పోస్ట్కి సెలెక్ట్ చేసుకుంటున్నారా, ఏ జోన్కి సెలెక్ట్ చేసుకుంటారా. ఇప్పుడు జోన్ 1 ఇప్పుడు సపోజ్ మీరు ఏ జోన్ అయితే ఆ జోన్ మీరు ఇప్పుడు సపోజ్ పోస్ట్ పెట్టినారు డిటిపి అంటే డిప్యూటీ తహసీల్దార్ గారు పోస్ట్ పెట్టారు. అది మీ జోన్లో అంటే మీరు సపోజ్ జోన్ 3 జోన్ 2 జోన్ 1 అట్లా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఏ జోన్ అయితే ఆ జోన్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకుంటే అంటే ఫస్ట్ మీరు లోకల్ ఏరియా పెట్టుకుంటే ది బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన లోకల్ ఏరియా అయితే మనకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, ఆ జోన్లో మీకు పోస్ట్ రావడానికి ఉంటుంది. అదే నాన్ లోకల్ అయితే ఏవి కాంపిటీషన్ ఉండి రాకపోవచ్చు, వస్తుందో రాదో చెప్పలేం. మీరు మంచి ర్యాంకు వస్తే స్టేట్ వైజ్ మంచి అంటే ఆ జోన్లో మీరు మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అది పోస్ట్ దాని గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత క్వాలిఫికేషన్ ద క్వాలిఫికేషన్ విచ్ హ్యావ్ ద క్యాండిడేట్ హ్యావ్ ఫర్నిచర్ ఎల్ఏర్ ద గ్రూప్ 2 సర్వీస్. అంటే మీరు ఆ క్వాలిఫికేషన్ మీరు అరువులా కాదా అంటే సపోజ్ ఏంటంటే డిగ్రీ వైజు నాన్ డిగ్రీ వైజు ఇంజనీరింగ్స్ వీళ్ళు ఉంటారు కదా సెక్షన్లు. అట్లాగా ఇప్పుడు ట్రెజరీ ఉంది, ట్రెజరీకి మెయిన్ ఆపరేటర్స్ ఎకనామిక్స్ ఉండాలి, కామర్స్ వచ్చి ఉండాలి. అట్లా అది ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే అది మీరు ఆ పోస్ట్కి అరువులా కాదా చూసుకొని అక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇది చెప్తాను. రెండోది రెడ్ మార్క్లో చూడండి. వన్స్ ఏ క్యాండిడేట్ సబ్మిట్ దేర్ ప్రిఫరెన్స్ దేర్ ఈజ్ నో ఎడిట్ ఆప్షన్. అంటే మీరు సపోజ్ చూపిస్తారు చూడండి ఆ పోస్టులు ఎట్లా ఉంటాయో అని. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీ డీటెయిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మీ ఐడి నెంబర్ అలా ఉంటాయి. తర్వాత వచ్చి ఇక్కడ ఇది ఫ్రెండ్స్ మెయిన్ ఇక్కడ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అంటే నేను ఆల్రెడీ చేసుకున్నాను జోన్ వైజు. అంటే మీరు నాకు ఏ పోస్ట్ కావాలో అది అట్లా సెలెక్ట్ చేసుకున్నాను. ఇట్లా తీసుకున్నాక ఇక్కడ జోన్ వైజ్ ఉంటాయి. ఇక్కడ జోన్ ఇది ఏంటంటే ఇది మీరు ఏ జోన్కి అయితే ఆ జోన్ ఫస్ట్ ప్రిఫరెన్స్. నాది జోన్ 3 ఫ్రెండ్స్. జోన్ 3 అట్లా జోన్ 3 సెకండ్ తర్వాత అంటే జోన్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా అట్లా ఇక్కడ 4 ఆప్షన్స్ మనం పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ చూపిస్తాం ఫ్రెండ్స్. అలాగా జోన్ 4 జోన్ 3 జోన్ 1 అట్లాగా ఫస్ట్ ఏదైనా మన లోకల్కి ఇస్తే ది బెస్ట్గా మనకి సపోజ్ మంచి ర్యాంక్తో మనం పర్ఫార్మెన్స్ ఇస్తే మనకు ఆటోమేటిక్గా మన జోన్లోనే మనకి ఎక్కడైనా పోస్ట్ ఇవ్వచ్చు. ఆ జోన్ గుంటూరు, ఇప్పుడు నా జోన్ 3 గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ మూడింటి కలిపి జోన్ 3 నాకు ఎక్కడైనా పోస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చి ఇక్కడ చూడండి పోస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ది ఎగ్జామ్ లొకేషన్. మీరు ఏ లొకేషన్ సపోజ్ నియర్ నాది ప్రకాశం ఫ్రెండ్స్, ప్రకాశం, గుంటూరు, పల్నాడు ఇట్లా సపోజ్ మీకు నియర్లో ఏది దగ్గర ఉంటే అది. తర్వాత ఇక్కడ చూడండి బై క్లిక్కింగ్ ద సేవ్ బటన్స్ అప్లికేషన్ డీటెయిల్స్ అంటే పైన ఫిలప్ చేసిన డేటా మొత్తం ఇప్పుడు నేను ఇట్లా సేవ్ చేసిన కాబట్టి సేవ్ బటన్ నొక్కినా కాబట్టి ఇట్లా మళ్ళీ ఒకసారి ఆఫీషియల్ వెబ్సైట్ అంటే సపోజ్ సబ్మిట్ కొట్టకముందు ఇట్లా సేవ్ చేసుకున్నాం. సపోజ్ తర్వాత పొద్దుకులు మార్చుకోకుండా చూపిస్తా ఫ్రెండ్స్ మళ్ళీ ఎలా అని. అంటే తర్వాత మార్చుకోకుండా తర్వాత డిక్లరేషన్ ఫామ్ ఇట్లా అక్కడ డిక్లరేషన్ ఫామ్ చేసుకొని ఇక్కడ టిక్ పెట్టుకొని ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ టిక్ పెట్టుకొని ఇక్కడ సేవ్ అయితే అదే సేవ్ ఇట్లా చేసి చూపించదు చూడండి. ఇట్లా సేవ్ చేసుకున్నది చూపించచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తాను అదే చెప్పాను కదా. వన్స్ ఏ క్యాండిడేట్ ప్రిఫరెన్స్ దేర్ ఈజ్ నో ఎడిట్ ఆప్షన్. ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఉండదు. అంటే సేవ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉండదు. అంటే మళ్ళీ యాడ్ చేసుకోవడం తప్ప ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉండదు. తర్వాత ఆఫ్టర్ సబ్మిషన్ ఎనీ చేంజెస్ మేడ్ బై ద క్యాండిడేట్ చూడండి క్యాండిడేట్ షెల్ నాట్ బి ద కన్సిడర్ ద హౌఎవర్ ద ఫర్ 15.8 నోటిఫికేషన్ ప్రకారం ద సబ్మిషన్ ఆప్షన్ ద పోస్ట్ ప్రిఫరెన్స్ అండ్ జోనల్ ప్రిఫరెన్స్. అంటే చూపిస్తాండి ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏంది, జోనల్ ఫర్ 15.8 నోటిఫికేషన్ ప్రకారం ద సబ్మిషన్ ఆప్షన్ ద పోస్ట్ ప్రిఫరెన్స్ అండ్ జోనల్ ప్రిఫరెన్స్. అంటే చూపిస్తాండి ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏంది, జోనల్ ప్రిఫరెన్స్ ఏంది చూపిస్తాను. చూడండి చూపిస్తాను. ఇదిగోండి ఫస్ట్ పైన వచ్చి మీ డీటెయిల్స్ అలా ఉంటాయి. తర్వాత వచ్చి ఇగో చూపిస్తాను పోస్ట్ ప్రిఫరెన్స్. సపోజ్ నేను ఆల్రెడీ ఇక్కడ 4 సెలెక్ట్ చేసి పెట్టేశాను నాకు కావాల్సింది. ఇక్కడ మీరు సపోజు ఏదో ఒకటి హ్యాండ్లూమ్, టెక్స్టైల్ హ్యాండ్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకోమాకండి చూసుకోండి. ఇట్లా చేసుకున్నాక
ఇప్పుడు నేను ఆల్రెడీ 8 ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చారు. పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ 4 సెలెక్ట్ చేసుకున్నాను. దాన్ని తీసుకున్నాక మనం ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఆల్రెడీ 4 అయిపోయింది కాబట్టి 5వది ఇలా సెలెక్ట్ చేసుకొని యాడ్ కొట్టగానే మనకు కింద మనం తీసుకునేది చూసారా, మన 5వది ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అయినది 8వది అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా ఈ జోన్లోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చినాక ఇంకోటి చూపిస్తాను మీకు. ఇంకోటి డౌట్ ఉంటే మళ్ళీ క్లారిఫికేషన్ కోసం మళ్ళీ పోస్ట్ ప్రిఫరెన్స్కి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇది ఒకటి జోన్ సైజు అసిస్టెంట్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ ఇట్లా ఉంటాయి కదా, దీనిలోకి సెలెక్ట్ చేసుకోవడం ఇలాగా ప్రిఫరెన్స్ ఆల్రెడీ 5 ఇచ్చా కదా, ఇప్పుడు 6 నెంబర్ ఇద్దాం. 6 ఇచ్చి మళ్ళీ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా కింద యాడ్ అయిపోద్ది. చూపిస్తా ఫ్రెండ్స్, అది కూడా చూసారా, ఇది 6వది యాడ్ అయిపోయింది ఆల్రెడీ. అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ అంటే మన పోస్ట్ ప్రిఫరెన్స్ నేను ఆల్రెడీ చూపిస్తాను చూడు. డిప్యూటీ తహసీల్దార్ ఏపీ రెవెన్యూ ఆఫీసర్ సెలెక్ట్ చేసుకుని పోస్ట్ ప్రిఫరెన్స్ జోనల్ వైజ్ ఇట్లా జోనల్ వైజ్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్, చూపిస్తాను. ఏంటంటే ఇక్కడ మనం పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. పోస్ట్ ప్రిఫరెన్స్లోకి కొన్ని పోస్ట్ ఉంటాయి. ఇప్పుడు మున్సిపల్ గ్రూప్ 1 ఆఫీసర్ ఉంది, ఇక్కడ పైన ఉంది 1 ఆఫీసర్. ఏది జోన్ వైజ్ ఇక్కడ ఏంది, అది ఎన్నోది ఇస్తాం, సపోజ్ 7వది ఇస్తాం. చూపిస్తా చూడండి, ఇది ఇక్కడ యాడ్ కొట్టేస్తాం. ఇక్కడ కింద చూపిస్తా చూడండి, ఇది జోన్ వైజ్ అంటే ఇక్కడ చూడండి 7వ నెంబర్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ మున్సిపల్ కమిషనర్ సబార్డినేట్ సర్వీస్ అంటే ఇక్కడ వచ్చి ఈ జోన్లో చూసారా, ఈ రీజనల్ కేటగిరీ మనం ఏ జోన్ అయితే ఆ జోన్లో మనము అది జోన్ 3, జోన్ 4, జోన్ 2, జోన్ 1 అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మల్టీ జోన్ కాబట్టి అది మల్టీ జోన్ అంటే ఇక్కడ స్టేట్ వైజ్ ఎక్కడనే ఇవ్వచ్చు. అది ఇక్కడ మనము ఇక్కడ చూపిస్తా చూడండి, ఇక్కడ ఆల్రెడీ నీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఆల్రెడీ 6 పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, 6 పోస్ట్. ఇక్కడ 6 పోస్టులు జోన్ వైజ్ కాబట్టి జోన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సపోజ్ జోన్ 3 నేను ఎక్కడైనా నా లోకల్ ప్రిఫరెన్స్కి ఇస్తాను. తర్వాత ఇట్లా తీసుకొని తర్వాత దాని సెకండ్ తర్వాత ఏమొస్తుందో అది ఇస్తాను ఫ్రెండ్స్. తర్వాత సెకండ్ ఆప్షన్ అలాగా ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఓకే కిందికి మళ్ళీ మనం ఏది ఫిలప్ చేసామో లేదా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా కిందికి వచ్చి ఇప్పుడు చూసారా పైన ఇక్కడ అన్ని జోన్లు చూపించాయి. మనము గ్రూప్ 1 ఆఫీసర్ది అది మల్టీ జోన్ ఆఫీసర్ కాబట్టి మల్టీ జోన్ ఆఫీసర్ అంటే కింద ఆల్రెడీ ఒకటే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కడైనా మున్సిపల్ కమిషన్ గ్రేడ్ 3 ఏపీ మున్సిపల్ కమిషన్ సబార్డినేట్ సర్వీసు ఇది ఆల్రెడీ ఇక్కడ సేవ్ అయిపోద్ది. అది మనం మంచి ర్యాంక్ వచ్చి స్టేట్లో మంచి అంటే గ్రూప్ 1 ఆఫీసర్తో సమానం. ఇది అంటే ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్తో సమానం కాబట్టి ఆల్రెడీ గ్రూప్ 1 ఆఫీసర్ దాంట్లో ఉంటాయి కదా సబ్ కేటగిరీలో. కాబట్టి ఇక్కడ మల్టీ జోన్ ఆఫీసర్లో ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది కాబట్టి ఇక్కడ జోన్ 2, జోన్ 3 ఇలా సెలెక్ట్ చేసుకోనికి ఉండదు. ఇది ఏంటంటే ఇందాక మనం అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం చూడండి, ఏంటంటే పోస్ట్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇక్కడ ఉంటుంది. మనం ఏ పోస్ట్లో ఏ జోన్ సెలెక్ట్ చేసుకునేది ఏపీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ ఆఫీస్ సబార్డినేట్. ఇప్పుడు నా జోన్ 3 సెలెక్ట్ చేసుకున్నాను అంటే నా జోన్ కాబట్టి అంటే నేను ఈ జోన్ వ్యక్తిని కాబట్టి తర్వాత వ్యక్తి అంటే నాకు ఎక్కడ దగ్గర ఉంటుందో నేను సపోజు నాకు ఈ జోన్లో కావాలంటే సెలెక్ట్ చేసుకోవడం చూపిస్తున్నాను కదండి. అది అట్లా స్టేట్ వైడ్ జోన్ వైజ్ మల్టీ జోన్ వైజ్ ఇలా ఉంటాయి. తర్వాత ఇది తెలుసు కదా, ఇది చూపిస్తా చూడండి. ఇది మీది ఎగ్జామ్ రాయబోయే సెంటర్కు సెలెక్ట్ చేసుకునేది చూపిస్తా. ఇది నాది ప్రకాశం అండి. ఇది ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ లొకేషన్స్, ఇది ఎగ్జామ్ ప్రిఫరెన్స్ లొకేషన్స్. తర్వాత మీది 3 ఆప్షన్ సెకండరీ థర్డ్ ఏదైనా ఇవ్వచ్చండి. కాబట్టి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను, మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను మీ కొరకు. ఓకే చూడండి. ఓకే సారీ, అది మనం కర్సర్ సరిగా తీయకపోవడం వల్ల అది అక్కడే ఉండి మళ్ళా ఇబ్బంది పెట్టింది. అయిపోయింది. తర్వాత సేవ్ అండ్ సబ్మిట్ బటన్ కొట్టినాక ఇక్కడ డిక్లరేషన్ ఫామ్కి వెళ్ళాలి. ఆల్రెడీ నేను డిక్లేర్ చేసి పెట్టాను. తర్వాత అంటే మనం ఇక్కడ నాగన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఒకసారి సబ్మిట్ చేసినాక మళ్ళీ బ్యాక్ వచ్చి చూసుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఓకే
ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది మన డీటెయిల్స్, మన జోన్ ప్రిఫరెన్స్. ఓకే, మనం ఎన్ని పోస్టులు పెట్టుకున్నాము ఈ జోన్లు చూపించా కదండి. ఇది తర్వాత మనం చూపిస్తున్నాను. ఇప్పుడే సేవ్ అండ్ సబ్మిట్ బటన్ కొట్టేస్తున్నాను. యూ హ్యావ్ అప్డేట్ 7 పోస్ట్, అంటే నేను 7 పోస్టులకు అప్లై చేస్తున్నాను. తర్వాత కొట్టేస్తున్నాను. ఒక్కసారి కొట్టినాక మళ్ళీ నో ఎడిట్ ఆప్షన్ అండి, చూసుకొని పెట్టుకోండి. చూపిస్తాను. సెలెక్టెడ్ జోన్స్ షుడ్ నాట్ బి ది సేమ్, అంటే ఇక్కడ చూపించేది ఏంటంటే నేను ఆల్రెడీ పెట్టిన జోన్ ఏదో ఆల్రెడీ సేమ్ పెట్టేసి ఉంటాను. చూద్దాము. జోన్ 3, జోన్ 2 ఈ కొరకు, జోన్ 3, జోన్ 4. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఆల్రెడీ జోన్ 4 పెట్టాం, ఇక్కడ జోన్ 4 పెట్టాం కాబట్టి చూసుకొని మార్చుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మంచికి చూశారు కదా, ఇలాంటి తప్పులు ఉంటుంటాయి ఒక్కోసారి. మళ్ళీ అదే వచ్చినది చూసుకోవాలి ఫ్రెండ్స్. జోన్ 1. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే అప్లై చేసుకోండి. ఫైనల్గా చివరి వచ్చేసి సేవ్ అండ్ సబ్మిట్ కూడా క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది విజయవంతంగా కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.